యాక్చువల్లీ సపోజ్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ లేదు. ఫస్ట్ పాయింట్ రియల్ ఎస్టేట్ ఉంటే అందరికి ఉపాధి. స్టూడెంట్ గా పర్సనల్ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి మీకు ఎలా నా పర్సనల్ కాదు, స్టూడెంట్స్ ఏమని కూడా చెప్తున్నా. స్టూడెంట్ గురించి స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు బెంగళూరుకి కర్ణాటకకి బెంగళూరు ఉంది. వాళ్ళు ఏదైనా కోర్స్ కావాలన్నా అక్కడ బెంగళూరుకి వెళ్తారు, కోర్స్ నేర్చుకుంటారు, జాబ్ చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ ఎవరైనా పని చేసేటోళ్ళు ఉంటారు కదా, లేబరు, వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తారు. హైదరాబాద్కి వచ్చేటోళ్ళు హైదరాబాద్కి వస్తారు. అంటే ఏంటంటే మనకు రాజధాని ఉంటే బాగుంటుంది. స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటంటే మెయిన్, మనకి ఏదో ఒకటి అమరావతి కానీ ఏదో ఒకటి ఒక రాజధాని ఉంటే దాన్ని మనం ఏదైతే మనం అనుకున్నామో, సపోజ్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైతే ఉన్నారో పథకాలు పెట్టండి. కొంచెం సమ్ అమౌంట్ అనేది రాజధానికి పెట్టుకొని కొంచెం అది డెవలప్ చేసుకుంటా ఉంటే అందరికి ఉపాధి దొరుకుతుంది కదా. జాబ్ మేళా చూసినట్టయితే జాబ్ మేళాలో ఆ వీడియోలు చూస్తుంటే ఆ జనాలు మీరు చూసే ఉంటారు. స్టూడెంట్ గా జాబ్ మేళాలో అంతమంది జాబ్ కోసం ఏ జాబ్ అంటే సరే జాబ్ మేళా ఎక్కడ పెట్టినా కానీ ఆ జనాల గ్రూప్ అదంతా ఎలా కొట్టుకుంటున్నారో మీరు చూస్తున్నారు. అమరావతి పూర్తి అయితే ఇంకా మనకి కాలమే కాలేసుకొని కూర్చోవచ్చు అంటారా? ప్రతి ఒక్కరు జాబ్ వస్తుంది అంటారా? అంటే అమరావతి పూర్తి అంటే మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ మనకి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు పట్టింది. మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ అమరావతి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజా వ్యక్తిగా నేనేమంటున్నా అంటే, ఒక అమరావతి కంటిన్యూ చేసేసి మీరు పథకాలు మీరు పెట్టుకొని కొంచెం అమరావతిని అలా ఉంచేసి మన 3 రాజధానులు అనేది విత్డ్రా తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. జాబ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసుకుంటే, ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసామనుకో ఆటోమేటిక్లీ ఇంకా అన్నీ వస్తాయి. ఐటీ వస్తుంది, అన్నీ వస్తాయి ఇంకా అట్లా. ఎందుకంటే పర్ క్యాపిటల్ డిమాండ్ పెరుగుతుంది. ఇంకోటి అందరూ అక్కడికి వెళ్తారు కదా. అందరూ ఇంకా ఇప్పుడు సపోజ్ వాటర్ పెట్టుకునే వాళ్ళు కూడా ఇంకా అందరికి ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వస్తుంది చెప్పు అందరూ? అదే ఇక్కడ ఐటీ అంత బాగుంది, కొంచెం జాబ్ వ్యవస్థ బాగుంది. రియల్ ఎస్టేట్ వల్ల కదా అందరూ వచ్చింది. రియల్ ఎస్టేట్ ఉండబట్టే కదా. రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటే అమరావతిని మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వస్తే అమరావతిని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అంత ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగిస్తుంది. చిన్న కార్మికుడి నుంచి పెద్ద కార్మికుడు ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగిస్తుంది అక్కడ. నేను నమ్మేది అది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే కంటిన్యూ చేయాలి ఒక రాజధాని. ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర 10 years అయిపోయిందా, ఇది మన డివైడ్ అయిపోయింది. ఆంధ్ర తెలంగాణ డివైడ్ 10 years అయిపోయింది. మనకి ఏం లేదు, శూన్యం, రాజధాని లేదు. అదొక రాజధాని విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉందంటే, ఫ్యూచర్లో ఏమన్నా మన రాయలసీమ కోస్తా ఆంధ్ర ఇట్లా డివైడ్ అవుతుంది ఏమంటే, అందుకోసమని రాయలసీమలో వచ్చేసి కర్నూలులో హైకోర్టు డెవలప్ చేసి అక్కడ కొన్ని కంపెనీస్ చేద్దాము, నెక్స్ట్ విజయవాడని కొంచెం ఇటు పక్క లేపుదాము, అట్లా 3 విధాలుగా ఆలోచించాడు. బట్ అది పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు ఒక కంపెనీ నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, సపోజ్ గూగుల్ కంపెనీ పెట్టాలనుకున్నా, ఎక్కడ పోవాలి నేను? ఒక రాజధాని ఉంటే ఇంకా అడిగెళ్ళి పెట్టుకుంటా కదా. అదొకటి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే, మనం కొంచెం ఇబ్బందులు ఉన్నాం చెప్పాలంటే. అన్ని రాష్ట్రాలు పోల్చుకుంటే మన సౌత్ ఇండియాలో మనమే కొంచెం ఇబ్బందులు ఉన్నాం. మనకి ఏదో ఒకటి రాజధాని స్టార్ట్ చేసుకుంటూ మనం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కొంచెం అట్లా పంపించుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు ఉపాధి దొరుకుతుంది కదా. నమ్మకం ఉందా కూటమి పైన మీకు చేస్తారని? కూటమి అంటే ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ ఏమని చెప్పారంటే, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. సంవత్సరం అయిపోయింది. ఏమో చేయాలి అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఒక పార్టీ అని ఇలా అనొద్దులే కానీ వాళ్ళు కూడా చేయాలని ఉంది. కానీ డబ్బు సరిపోవట్లే అంటారు, డబ్బు లేదంటున్నారు. చూద్దాం ఏం చేస్తారో చూడాలి మరి. యాక్చువల్లీ సపోజ్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ లేదు. ఫస్ట్ పాయింట్ రియల్ ఎస్టేట్ ఉంటే అందరికి ఉపాధి. స్టూడెంట్ గా మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి మీకు ఎలా నా పర్సనల్ కాదు, స్టూడెంట్స్ ఏమని కూడా చెప్తున్నా. స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు బెంగళూరుకి కర్ణాటకకి బెంగళూరు ఉంది. వాళ్ళు ఏదైనా కోర్స్ కావాలన్నా అక్కడ బెంగళూరుకి వెళ్తారు, కోర్స్ నేర్చుకుంటారు, జాబ్ చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ ఎవరైనా పని చేసేటోళ్ళు ఉంటారు కదా, లేబరు, వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తారు. హైదరాబాద్కి వచ్చేటోళ్ళు హైదరాబాద్కి వస్తారు. అంటే ఏంటంటే మనకు రాజధాని ఉంటే బాగుంటుంది. స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటంటే మెయిన్, మనకి ఏదో ఒకటి అమరావతి కానీ ఏదో ఒకటి ఒక రాజధాని ఉంటే దాన్ని మనం ఏదైతే మనం అనుకున్నామో, సపోజ్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో పథకాలు పెట్టండి. కొంచెం సమ్ అమౌంట్ అనేది రాజధానికి పెట్టుకొని కొంచెం అది డెవలప్ చేసుకుంటా ఉంటే
అందరికి ఉపాధి దొరుకుతుంది కదా. మనం జాబ్ మేళా చూసినట్టయితే జాబ్ మేళాలో ఆ వీడియోలు చూస్తుంటే ఆ జనాలు మీరు చూసే ఉంటారు స్టూడెంట్ గా జాబ్ మేళాలో అంతమంది జాబ్ కోసం ఏ జాబ్ అంటే సరే జాబ్ మేళా ఎక్కడ పెట్టినా కానీ ఆ జనాల గ్రూప్ అదంతా ఎలా కొట్టుకుంటున్నారో మీరు చూస్తున్నారు. అమరావతి పూర్తి అయితే ఇంకా మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అంటారా? ప్రతి ఒక్కరు జాబ్ వస్తుంది అంటారా? అంటే అమరావతి పూర్తి అంటే మనకి చాలా సంవత్సరాలు పట్టద్ది. ఇప్పుడు హైదరాబాద్ మనకి దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు పట్టింది. మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ అమరావతి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజా వ్యక్తిగా నేనేమంటున్నా అంటే ఒక అమరావతి కంటిన్యూ చేసేసి మీరు పథకాలు మీరు పెట్టుకొని కొంచెం అమరావతిని అలా ఉంచేసి మన 3 రాజధానులు అనేది విత్డ్రా తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. జాబ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అమరావతి డెవలప్ చేసుకుంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసామనుకో ఆటోమేటిక్లీ ఇంకా అన్నీ వస్తాయి. ఐటీ వస్తుంది, అన్నీ వస్తాయి ఇంకా అట్లా. ఎందుకంటే పర్ క్యాపిటల్ డిమాండ్ పెరుగుతుంది. ఇంకోటి అందరూ అక్కడికి వెళ్తారు కదా. ఇంక అందరూ ఇంకా ఇప్పుడు సపోజ్ వాటర్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకా అందరికి ప్రతి ఒక్కరికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వస్తుంది చెప్పు అందరూ? అదే ఇక్కడ ఐటీ అంత బాగుంది, కొంచెం మెయిన్ ఏంటి రియల్ ఎస్టేట్. జాబ్ వ్యవస్థ బాగుంది. రియల్ ఎస్టేట్ వల్ల కదా అందరూ వచ్చింది. రియల్ ఎస్టేట్ ఉండబట్టే కదా. రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటే అమరావతిని మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వస్తే అమరావతిని డెవలప్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా అంత ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగిస్తుంది. చిన్న కార్మికుల నుంచి పెద్ద కార్మికులు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుంది అక్కడ. నేను నమ్మేది అది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే కంటిన్యూ చేయాలి ఒక రాజధాని. ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర 10 years అయిపోయిందా, ఇది మన డివైడ్ అయిపోయింది. ఆంధ్ర తెలంగాణ డివైడ్ 10 years అయిపోయింది. మనకి ఏం లేదు, శూన్యం, రాజధాని లేదు. అదొక రాజధాని విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉందంటే ఫ్యూచర్లో ఏమన్నా మన రాయలసీమ కోస్తా ఆంధ్ర ఇట్లా డివైడ్ అవుతుంది ఏమంటే అందుకోసమని రాయలసీమలో వచ్చేసి కర్నూలులో హైకోర్టు డెవలప్ చేసి అక్కడ కొన్ని కంపెనీస్ చేద్దాము, నెక్స్ట్ విజయవాడని కొంచెం ఇటు పక్క లేపుదాము, అట్లా 3 విధాలుగా ఆలోచించాడు. బట్ అది పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు ఒక కంపెనీ నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, సపోజ్ గూగుల్ కంపెనీ పెట్టాలనుకున్నా, ఎక్కడ పోవాలి నేను? ఒక రాజధాని ఉంటే ఇంకా అడిగి వెళ్ళి పెట్టుకుంటా కదా. అదొకటి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే మనం కొంచెం ఇబ్బందులు ఉన్నాం చెప్పాలంటే. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన సౌత్ ఇండియాలో మనమే కొంచెం ఇబ్బందులు ఉన్నాం. మనకి ఏదో ఒకటి రాజధాని స్టార్ట్ చేసుకుంటూ మనం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కొంచెం అట్లా పంపించుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు ఉపాధి దొరుకుతుంది కదా. నమ్మకం ఉందా కూటమి పైన మీకు చేస్తారని? కూటమి అంటే ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ ఏమని చెప్పారంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. సంవత్సరం అయిపోయింది. ఏమో చేయాలి అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఒక పార్టీ అని ఇలా అనొద్దులే కానీ వాళ్ళు కూడా చేయాలని ఉంది కానీ డబ్బు సరిపోవట్లే అంటారు, డబ్బు లేదంటున్నారు. చూద్దాం ఏం చేస్తారో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం మంచిగానే చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.